బ్యాక్ టు న్యూస్. కడపలో రెండో రోజు మహానాడు కార్యక్రమం కాసేపట్లో ప్రారంభం కానుంది. కాగా నిన్నటి సభలో మహానాడు పలు కీలక నిర్ణయాలు తీసుకుందన్నారు మంత్రి సవిత అండ్ టీడీపీ అధికార ప్రతినిధి జ్యోత్స్న. సమాజంలో జరుగుతున్న అన్యాయాలను మహిళలు ధీరత్వంగా ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. మహానాడులో తీసుకున్న నిర్ణయాలు మహిళలకు భరోసా కల్పిస్తాయంటున్న మంత్రి సవిత అండ్ టీడీపీ అధికార ప్రతినిధి జ్యోత్స్నతో మా ప్రతినిధి వాసు ఫేస్ టు ఫేస్. కడపలో ప్రారంభమైన మహానాడులో తొలి రోజు 6 సూత్రాల ప్రజలకు ఆదుకునే విధంగా లోకేష్ గారు తీర్మానం చేశారు. రెండో రోజును చూసుకుంటే కనుక ప్రధానంగా మరికొన్ని తీర్మానాలు చేరినారు. తొలి రోజున స్త్రీ శక్తి ఎలా ఉండాలి, టీడీపీ ప్రభుత్వం స్త్రీలకు ఎటువంటి సహాయం చేస్తుంది అనే దానిపైన ప్రధానంగా ఒక నిర్ణయం తీసుకున్నారు. దీనిపైన మరింత సమాచారం ఇచ్చేందుకు ప్రొఫెసర్ జ్యోత్స్న గారు మనతో పాటు మేడం గారు చెప్పండి. ఈ రోజు రెండో రోజు చేరుకున్నాము. అయితే ప్రధానంగా చూసుకుంటే కనుక రెండో రోజు ఎటువంటి తీర్మానాలు ఉంటాయి? నిన్నైతే కనుక స్త్రీ శక్తి మీద మీరు మాట్లాడారు. అది ఎంత ఉత్సాహాన్ని ఇచ్చింది, ఎటువంటి స్పందన వచ్చింది? ఖచ్చితంగా ఏదైతే ఒక సూత్రం ఉందో అది వన్ ఆఫ్ ఇట్ ఇస్ స్త్రీ శక్తి. స్త్రీలకు ఎప్పుడూ కూడా ఒక పార్షియల్గానే ఉంటుంది తెలుగుదేశం పార్టీ. దాన్ని మేము రీటరేట్ చేస్తూ మళ్ళీ ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టాం. దానికి సంబంధించి ఏ విధంగా మనం మహిళా సాధికారత, మహిళా విద్య, మహిళా వైద్యం, మహిళా రాజకీయ సాధికారత, ప్రతి ఒక్క ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్, ఎవ్రీథింగ్ మీద ఏ రకంగా మనం చేయగలుగుతాం అనే దాని మీద తీర్మానం ప్రవేశపెట్టాం. బ్రహ్మాండంగా ప్రజల నుంచి యాక్సెప్టెన్స్ వచ్చింది. ఎందుకంటే ఎప్పుడైనా సరే మహిళలకి ఏదైనా చేసింది అంటే తెలుగుదేశం పార్టీ. సో అదే మళ్ళీ రీటరేట్. అంటే ప్రధానంగా గతంలో కూడా 33% మహిళలకు రిజర్వేషన్ కల్పించాలని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ తీర్మానం చేసింది. అదే రేషియోలో కూడా నెక్స్ట్ 5 సంవత్సరాల తర్వాత రాబోయే ఎన్నికల్లో అంటే ఎట్లాగా 20 టికెట్లు ఏమన్నారా, ఈ తీర్మానాలని ఎలా ముందుకు తీసుకెళ్ళబోతున్నారు? ఖచ్చితంగా అసలు 33% రిజర్వేషన్కి ఆ రోజున మద్దతు పలికిన తెలుగుదేశం పార్టీ. దాన్ని మేము కొంతవరకు మా పార్టీ దీంట్లో మేము అవలంబిస్తూ వస్తూ ఉన్నాం. సో దాన్నే ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తాం. బై ద టర్మ్ ఆఫ్ నెక్స్ట్ ఎలక్షన్స్ 33% రిజర్వేషన్స్ ఇంప్లిమెంట్ అవ్వాలని కోరుకుంటున్నాం. అండ్ ఆల్సో ఖచ్చితంగా అది ఇంప్లిమెంట్ అవుతే తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ మహిళా పక్షపాత పార్టీ, సో ఇంకొంచెం ఎక్కువగా బెనిఫిట్ అవుతుంది. రాజకీయాల్లోకి యువత, మహిళలు ఎక్కువగా రావాలని చెప్పేసి నిన్న తీసుకున్న నిర్ణయం మీద ఎటువంటి కార్యాచరణ ఉండబోతుంది? ఇప్పటికి కూడా మీరు చూస్తే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే టికెట్లలో కావచ్చు, లేదా ఎంపీ టికెట్లలో కావచ్చు, లేదా మంత్రివర్గంలో కావచ్చు, మీరు చూస్తే మహిళా రిప్రజెంటేషన్ చాలా మంచిగా ఉంది. దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాల్సిన, అదేదో అబ్సల్యూట్ గ్రేట్గా ఉందని కూడా నేను అనట్లేదు, కానీ ఇంప్రూవ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి లోకేష్ గారు దాన్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేద్దాం అనేటువంటి ఒక ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు. ఇప్పుడైతే స్త్రీ శక్తి ఉందో, మహిళా ఎంపవర్మెంట్ అంటే పెరిగితే సమాజంలో ఎటువంటి పవర్ పెరుగుతుంది అంటే మహిళలు కూడా స్వయం శక్తి. ఇట్స్ జస్ట్ నాట్ నంబర్ అండి, అది మనం అర్థం చేసుకోవాలి. మీరు గమనిస్తే అసలు మొట్టమొదటిగా పంచాయతీలలో కూడా మహిళలకు రిజర్వేషన్ తీసుకొచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అది ఎందుకు చేశామంటే వన్స్ యూ స్టార్ట్ దట్ థింగ్ రిప్రజెంటేషన్ పెరుగుతూ పోతుంటుంది. రిప్రజెంటేషన్ పెరిగినట్టల్లా మీకు ఇన్వాల్వ్మెంట్ పెరుగుతుంది. సో దట్ ఈస్ అ ప్రాసెస్. ఇది ఇవాళ ఒక ఫోర్ట్నైట్లో జరుగుతుందని మేము అనట్లేదు, కానీ ఇవాళ మీరు గమనిస్తే ఆ రోజున మేము తీసుకున్నటువంటి నిర్ణయం, ఆ రోజున మహిళల్ని రాజకీయంగా ఎదిగించాలి అని చెప్పి మేము తీసుకున్న నిర్ణయం వల్ల ఒక ప్రతిభా భారత్ గారి లాంటి వాళ్ళని చూసాం. మనం ఎంత హై పొజిషన్స్లో ఉండి ఎంత పర్ఫెక్ట్గా, ఎంత ఎఫిషియెంట్గా వాళ్ళు ఆ రోజున వర్క్ చేయగలిగారండి. అలా ఇవాళ రోజున మనం చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మా ప్రభుత్వం అధికారంలో ఉంది. 3 మహిళా మంత్రుల్ని చూస్తున్నాం. గత ప్రభుత్వంలో అసలు మహిళా మంత్రులు ఉన్నా కూడా వాళ్ళు ఏ రోజున వాళ్ళ నోరు విప్పింది లేదు, ఎక్కడా కూడా మాట్లాడింది లేదు. కానీ ఇవాళ మా మంత్రులు ఎవరైతే ఉన్నారో 3 కీలకమైనటువంటి శాఖల్ని వాళ్ళు హ్యాండిల్ చేస్తున్నారు. హోంశాఖ, బీసీ వెల్ఫేర్ శాఖ, అలానే మహిళా సంక్షేమ శాఖ. ఈ 3 శాఖల్లో కూడా మీరు గమనిస్తే వాళ్ళ శాఖాపరమైనటువంటి పనులు వాళ్ళు చేస్తూనే మొన్న వరదలు వచ్చాయి. ఆల్ ది 3 of them were on ground. మహానాడు, ఆల్ ది 3 of them are ground. సో మీరు ఏది తీసుకున్నా సరే, మొన్న సింహాచలంలో ఒక ఘటన జరిగింది. హోమ్ మినిస్టర్ గారు అక్కడ హుటాహుట్న వెళ్ళారు. చేనేతలకు అండగా సవితమ్మ గారు నిలబడుతున్నారు. సో అంటే ఇట్ ఈస్ హౌ యూ గివ్ ఆపర్చునిటీస్ అండ్ హౌ దే మేక్ బెస్ట్ ఆఫ్ దీస్ ఆపర్చునిటీస్. అలాంటివి కల్పించాలి కదా, కల్పిస్తేనే కదా వాళ్ళల్లో ఉన్నటువంటి ఎఫిషియన్సీ అనేటువంటిది బయటకు వస్తుంది. ప్రధానంగా మంత్రి గారు కూడా మనతో ఉన్నారు. మాకు చెప్పండి, ప్రధానంగా స్త్రీ శక్తి మీద ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు, ఎలా అమలుపరచబోతున్నారు? స్త్రీ శక్తి అసలు స్త్రీల గురించి ఆలోచించి స్త్రీలను సాధికారతంగా, స్త్రీలకు అన్ని రంగాల్లోనూ బాగుండాలని కోరుకున్న వ్యక్తి ఆజానుభావుడు నందమూరి తారక రామారావు గారు. మరి ఆనాటి నుంచి అంటే తెలుగు రాష్ట్రాల్లో మహిళను గుర్తించిన మొట్టమొదటి వ్యక్తి స్త్రీ శక్తి, అన్ని రంగాల్లోనూ ఉండాలని కోరుకున్న వ్యక్తి నందమూరి. అదే స్ఫూర్తితోనే మరి మన విజనరీ లీడర్, మహిళా పక్షపాతి,
మహిళా సాధికారత కోరుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే మహిళలకు అపారమైన గౌరవం, అదేవిధంగా మహిళలు అన్ని రంగాల్లోనూ ఉండాలి. మహిళా సాధికారంగా ఆర్థికంగా బలోపేతమైతే తన కుటుంబంతో పాటు సమాజం కూడా బాగుపడుతుంది. విద్యాపరంగా, వైద్యపరంగా కావచ్చు, అన్ని రంగాల్లోనూ ఈరోజు గ్రామీణ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయిలో తెలుగు మహిళలు ఉన్నారు అంటే ఆ స్థాయికి తీసుకువెళ్ళిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అనే చెప్పాలి. మరి ఎన్నో స్త్రీలకు సంక్షేమ పథకాలు ఇచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారే. మరి మనం చూసాం డాక్రా, ఆ రోజు డాక్రా అని సృష్టికర్త చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు డాక్రా లేని ఇల్లు లేదు. ఆ రోజు డాక్రా ఎందుకని అందరూ చంద్రబాబు నాయుడు గారిని హేళన చేశారు. మహిళలకు డాక్రా సంఘం పెట్టడం వల్ల ఈరోజు కోట్లాది మందికి ఈరోజు వారి కుటుంబం, వాళ్ళ పిల్లల్ని విద్యావంతులు చేస్తూ వాళ్ళని అన్ని రంగాల్లోనూ ఉన్నారంటే డాక్రా మూలమని విషయం కూడా తెలియజేస్తుంది. అదేవిధంగా మరి తన చంద్రన్న పెద్ద మనసు, మహిళా పక్షపాతి. ఈరోజు దీపం కింద ఆ రోజు సిలిండర్లు ఇవ్వడం కూడా సుమారుగా 40,000 మందికి సిలిండర్లు ఇవ్వడం కావచ్చు, పసుపు కుంకం కావచ్చు, మహిళలపైనే హక్కు, ఆస్తిలో సమాన హక్కు కల్పించింది కూడా తెలుగుదేశం పార్టీని. అదేవిధంగా మహిళలకు అన్ని రంగాల్లోనూ, ఒక పక్క రేషన్ కార్డు దగ్గర నుంచి ఇంటి పట్టా వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు మహిళలకే ప్రాధాన్యత ఇచ్చారు. మరి అదే స్ఫూర్తితోనే, మరి తాతగారి స్ఫూర్తితో, తండ్రి గారి అనుభవంతో, తల్లి క్రమశిక్షణతో, అదేవిధంగా ముద్దుల మామయ్య ముద్దుల అల్లుడు మహిళలందరికీ నేను సైతం యువతకంటూ భరోసా కల్పిస్తున్నాం. ఆ యువగలం అధినేత నారా లోకేష్ బాబు గారు కూడా మహిళా శక్తి, మహిళలు అన్ని రంగాల్లోనూ ఉండాలి, మహిళలకి అండగా నేనుంటాను. ఎందుకంటే గత 5 ఏళ్లలో మహిళలు ఏ విధంగా ఇబ్బంది పెట్టారో వాళ్ళకందరికీ భరోసా ఇస్తూ, నా మీద కేసులు పెట్టినప్పుడు కూడా నారా లోకేష్ బాబు గారు సవితమ్మ భయపడొద్దండి, మన ప్రభుత్వం వస్తుంది, మంచి ప్రభుత్వం వస్తుందని చెప్పి ఆ రోజు మాకు అందరికీ ధైర్యంగా నిలబెట్టారు. అంతేకాకుండా మనం గత 5 సంవత్సరాల్లో చూసాం, దేవాలయం లాంటి అసెంబ్లీలో మహిళలు ఏ విధంగా అసభ్యకరంగా మాట్లాడారో చూసాం. అమరావతి రైతులపైన, అమరావతి మహిళా రైతులపైన ఏ విధంగా మాట్లాడారు, కార్యకర్తలపైన కావచ్చు, తెలుగు మహిళలపై ఎన్ని కేసులు, ఎన్ని దౌర్జన్యాలు, ఎన్ని కిడ్నాపులు, ఎన్ని హత్యలు, ఎన్ని మానభంగాలు కూడా జరిగాయి తెలుసు. అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము కూడా ఈ 5 ఏళ్ళు మహిళలపైన జరిగిన దాడులు రాష్ట్రపతి గారికి కూడా తీసుకెళ్లి అందజేశాం. మరి ఈరోజు మహిళలు కోరుకున్న ప్రభుత్వం, ఈ 5 ఏళ్లలో మహిళలు చాలా ఇబ్బంది పడ్డారు, మహిళా సాధికారత లేదు, మహిళలు కుటుంబ పోషణ కూడా ఇబ్బందిగా ఉందన్న ఉద్దేశంతో ఏదైతే ఎన్నికల సమయంలో మాట చెప్పారో ఆ మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి మరి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పాలి. ఎందుకంటే ఈరోజు మహిళా సాధికారత కోసం సెర్ప్ కావచ్చు, అదేవిధంగా ఎంఎస్ఎంఈ ద్వారా కావచ్చు, ప్రతి విషయంలోనూ మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ, ఏదైనా పరిశ్రమలు పెట్టాలన్న వారికి సబ్సిడీలు ఇస్తూ, అదేవిధంగా చేనేతలకు అండగా ఉంటూ ఈరోజు మహిళా రంగాన్ని రాజకీయంగా కూడా చూద్దాం, రాజకీయంగా కూడా కీలకమైన 3 పదవులు మాకు ఇవ్వటం, మరి బీసీల్లో సగం జనాభా ఉన్న బీసీ శాఖ, బీసీలో భాగమైన చేనేత రంగాన్ని నాకు ఇవ్వటం, ఈడబ్ల్యూఎస్ ఇవ్వడం, హోమ్ మినిస్టరు, మరి గిరిజన సోషల్ ట్రైబల్ వెల్ఫేర్ సంధ్యారాణి గారికి ఇవ్వటం, అనేక మంది మహిళలు కూడా ఈరోజు 20 మంది మహిళలు, సుమారుగా 20 మంది మహిళలకు కూడా ఈరోజు ఎమ్మెల్యేలుగా ఉండటం, అన్ని రంగాల్లోనూ ఈరోజు మహిళలు ముందున్నారు. ఒక ధైర్యం, మాకు లోకేష్ బాబు గారు ఉన్నారు అనేది మహిళలకు, ఆంధ్రప్రదేశ్ మహిళలందరికీ ఒక ధైర్యం, యువతకు ఒక భరోసా అన్న విషయం కూడా తెలియజేస్తుంది. థ్యాంక్ యూ. ప్రధానంగా తీసుకున్న నిర్ణయాలు మహిళా శక్తి పైన ప్రధానంగా ఉన్నాయి. ఇదే నేపథ్యంలో చూసుకుంటే కనుక ఒకవైపు ప్రొఫెసర్ జ్యోత్స్న గారు, మరొక వైపు మంత్రి సవిత గారు కూడా చెప్తున్న దాన్ని బట్టి ఈ ఏదైతే మనకు మహానాడు సాక్షిగానే మహిళలపై జరుగుతున్న అన్యాయాలకి అడ్డుకట్ట వేసే దిశగా ఒకవైపు పయనిస్తుంది. అలాగే మహిళల సాధికారత, మరోవైపు చూసుకుంటే కనుక మహిళలకి చట్టసభల్లోనూ ఇతరితర కూడా గ్రామీణ స్థాయి నుంచి కూడా సరైన న్యాయం కల్పించాలి, భరోసా కల్పించాలి, ధైర్యం ఇవ్వాలని చెప్పేసి కూడా ఇదే మహానాడు వేదికగా కూడా తీర్మానం చేశారు. కెమెరామెన్ సాయితో వాసు, కడప, మహానాడు.